వెల్కమ్ టు జన న్యూస్. జర్లవరం లక్ష్మీ రామకృష్ణ దంపతుల కుమారుడు జర్లవరం ఆదిత్య ఆధ్వర్యంలో సైదాబాద్ లోని వారి నివాసంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 7 రోజుల పాటు వేద పండితులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. శనివారం ఆదిత్య కుటుంబం సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ కాలనీ వీధుల్లో గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపు చేసి అనంతరం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఆదిత్య ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆ గణనాథుని ఆశీస్సులతో ఆదిత్య కుటుంబం సభ్యులు, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు, మహిళలు, భక్తులు పాల్గొని గణేశుడిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జర్లవరం ఆదిత్య గారి స్వగృహంలో నెలకొన్న వినాయకుడిని 7 రోజుల తర్వాత నిమజ్జనానికి ఇట్లా అట్టహాసంగా మేము మా బంధుమిత్రులను, అందరు మిత్రులు, స్నేహితులు, కాలేజ్ స్నేహితులు మొత్తం అంత కాలనీ వాళ్ళతో సహా మేము తీసుకొని సరూర్ సాగర్ సైడ్ మేము వెళ్తున్నాం. ఈ జర్లవరం ఆదిత్య యొక్క 4 సంవత్సరాల నుంచి ఇటువంటి వేడుక జరుపుతున్నాడు. కోవిడ్లో కూడా చేశాడు కానీ బట్ ఊరేగింపు జరపలేకపోయారు. బట్ ఈ ఇయర్ ఘనంగా అందరు బంధుమిత్రులను పిలుచుకొని ఈరోజు మార్నింగ్ గణపతి హోమం చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరికి సాగిస్తున్నాం. జయ గణేష. ఈరోజు మా జర్లవరం ఆదిత్య మా రెండో బహుమతి కొడుకు అనేది ఒక ఊపులో ఇది గణనాథుని వేడుకలు జరిపించాడు. మేము కూడా ఊహించలేదు. ఇంటి వినాయకుని సాధారణంగా ఏదో 10-15 మంది గ్రూప్తో వెళ్ళి నిమజ్జనం చేస్తాను, కానీ అతను చేసింది ఈరోజు జస్ట్ ఒక ఊపు చూపించి అందరు వాళ్ళ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, వాడి సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఉదయం మేమంతా కూడా గణపతి హోమంలో పాల్గొని తర్వాత ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం కూడా పాపం వాడు, నేను కూడా వేరే నిమజ్జన కార్యక్రమంలో ఉంటే ఇప్పుడు 11 వరకు కూడా నా గురించి ఎదురు చూసి ఇప్పుడే మేము ఇంకా భోజనాలు చేసి నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. మరొకసారి జర్లవరం ఫ్యామిలీకి అందరి తరఫున కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఇంకా అభివృద్ధిలోకి రావాలని మా ఆదిత్య కోరుతూ అందరు కూడా సర్వే జన సుఖినో భవంతు. మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ప్రతి సంవత్సరానికి కూడా మనం ఈ వినాయక చవితి ఎందుకు చేసుకున్నాం అంటే మనమంతా కలిసి కట్టుగా హిందువులంతా కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి పూజలతో కలిసి కట్టుగా ఉందని ఇది ఒక కాన్సెప్ట్. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అన్ని పాల్గొని దిగ్విజయం చేసినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ
సెలవు తీసుకుంటాను. సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నమైనటువంటి ఏకాత్మకు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవంలో భాగంగా 11 రోజులు పూజలు అందుకొని నేడు నిమజ్జనానికి బయలుదేరిన సందర్భంగా ఈరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సనాతన ధర్మం లోపల, హిందూ ధర్మం లోపల అన్ని మతాలకు ప్రతీకగా భిన్నంగా జరుపుకునేటటువంటి ఈ పండుగల లోపల ఆ దేవుళ్ళ లోపల అత్యున్నతమైనటువంటి మొదటి దేవుడు, ఆది దేవుడు అయినటువంటి గణేష్ కు మొదటి పూజ చేస్తారు. కాబట్టి సకల సంతోషాలు వర్ధిల్లాలి, మానవ జాతి అంతా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారము. ఆదిత్య పెద్దన్నల మాలం శ్రీ జయదీప్ బిట్టు గారు, శ్రీ సిమ్రన్ వారు, డాక్టర్ అనేది తర్వాత బిరుదు. మా తమ్ముడు ఆదిత్య ఈరోజు గణేష్ ఒక నిమజ్జనం గ్రాండ్ గా సక్సెస్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది ఎలకాలం ఉండాలని కోరుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి.